ఈరోజు గంగాధర్ నెల్లూర్, జీడి నెల్లూర్, రా కదిలిరా పిలిపిస్తే నా జీవితంలో ఎప్పుడూ లేని స్పందన. ఈ జిల్లాలోనే పుట్టా, ఈ జిల్లాలోనే పెరిగా, మీ దగ్గరే రాజకీయాలు ఓనామాలు నేర్చుకున్నా. రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం మీ దయ వల్ల నాకు వచ్చింది. అలాంటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనే సినిమా యాక్టర్ని కాదు, నేను మీకు కొత్త కాదు, కానీ మీలో ఒక పట్టుదల, తెలుగుదేశం జనసేన రావాలనేది మీ అందరి సంకల్పం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, ఏ మాత్రం అనుమానం లేదు, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నా. అదే మారిగా అవినీతిలో ఇష్టానుసారంగా చేసిన వాళ్ళని హెచ్చరిస్తున్నా. 2 నెలలే మీ భాగోతం, ఆ తర్వాత మీరెక్కడుంటారో చూడమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రా కదిలిరా అని పిలిపించాను. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం కోసం, అంతకంటే కాదు, జనసేన కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం, ఈ యువత కోసం, ఇక్కడుండే ఆడబిడ్డల రక్షణ కోసం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ అందరి మాదిరిగానే నేను గ్రామంలోనే పుట్టాను, చిన్న గ్రామంలో పుట్టాను. నేను పుట్టినప్పుడు స్కూల్కి పోయేటప్పుడు కరెంటు కూడా లేదు. కరెంటు లేని గ్రామాలను చూశాను. ఒక ముఖ్యమంత్రిగా దేశానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చామంటే అది నాకు గర్వ కారణం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు కరెంటు ఎండతో తీసే పరిస్థితి, సోలార్ కరెంట్ వచ్చిందంటే, గాలితో కరెంట్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది దేశం